హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు ఇంకా అటుకుల కాంబినేషన్తో హెల్దీ అండ్ టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఇంకా డయాబెటీస్ ఉన్నవారు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రోటీన్ రిచ్, హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల అటుకుల్ని తీసుకుంటున్నానండి. ఒక కప్పు అటుకులు, అరకప్పు పెసరపప్పుతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తే ముగ్గురికి సరిపోతుందండి. అటుకుల్ని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించడం వల్ల అటుకులు క్రిస్పీగా అవుతాయండి. ఇప్పుడు అదే ప్యాన్లో పెసరపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల అటుకులకి అరకప్పు పెసరపప్పును తీసుకున్నానండి. కావాలంటే ఒక కప్పు అటుకులకి అరకప్పు పెసరపప్పు అంటే 2 కప్పుల అటుకులకి 1 కప్పు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. పెసరపప్పుని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పావు కప్పు పల్లీలను కూడా చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని అన్నింటినీ చల్లారనివ్వాలి. ఒక గిన్నెలోకి గ్లాస్ నీళ్లను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడెక్కేలోగా చల్లారిన అటుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి చల్లారిన పెసరపప్పును వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన పెసరపప్పుని అటుకుల పొడిలో వేసుకోవాలి. దీంట్లో అర టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. ఈలోగా నీళ్లు మరిగి ఉంటాయండి. వేడి నీళ్లను కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. అటుకులు ఇంకా పెసరపప్పు నీళ్లను బాగా పీల్చుకుంటాయండి. కొంచెం కొంచెం నీళ్లను వేస్తూ మరీ లూజ్గా కాకుండా పిండిని రొట్టెల పిండిలా కలుపుకోవాలి. జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసేటప్పుడు వేడి నీళ్ళను పోసి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన కరివేపాకు, పుదీనా తరుగు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక క్యారెట్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు మెత్తబడ్డాక దీంట్లో చిటికెడు ఇంగువ లేదంటే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. ఒకే రెసిపీలో ఇంగువ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదని ఎక్కడో చదివానండి. కారణం ఏంటో మీకు తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి. ఇవి చక్కగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టాలి. ఈలోగా అటుకులు ఇంకా పెసరపిండి మిశ్రమం చక్కగా నాని ఉంటుందండి. నానిన పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి అంతటిని చేత్తో ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి ఫ్రై చేసి పెట్టిన కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. అటుకులు ఇంకా పెసరపిండి మిశ్రమం ఉండల్లా అవుతుందండి. వీటిని చేత్తో గట్టిగా అదుముతూ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలను మిక్సీ పట్టి కానీ లేదంటే కచ్చా పచ్చాగా దంచుకొని కానీ తీసుకోవాలి. మిక్సీ పడితే కాస్త పౌడర్లా అవుతుందండి. దంచుకొని తీసుకుంటే ముక్కల్లా వస్తాయి. దంచిన పల్లీలను కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలా బాగా పిసుకుతూ కలుపుకోవాలి.
జొన్న రొట్టెకి పిండిని ఎలా కలుపుతామో అలా బాగా కలుపుకొని ముద్దలా చేసి తీసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉండలా చేసుకోవాలి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఒక పాలిథీన్ కవర్ని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పెట్టి కొంచెం మందంగా ఉండేలా ఒత్తుకోవాలి. పిండిలో కూరగాయ ముక్కలు ఇంకా పల్లీలు వేస్తాం కాబట్టి మరీ సన్నగా చేయడానికి రాదండి. వీటిని కాస్త మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి. పేపర్‌కి ఆయిల్ అప్లై చేసి వీటిని ప్రిపేర్ చేస్తాం కాబట్టి తీసేటప్పుడు ఈజీగానే వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్‌ను వేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టిన పెసరపప్పు ఇంకా పోహ, దాన్ని రొట్టె అనండి ఇంకా చిల్లా అనండి, దాన్ని పెనంపై వేసుకొని ఆయిల్ వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసి రెండు వైపులా తిప్పుతూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్తీ కూడా. ఇలా ప్రిపేర్ చేసుకొని 2 లేదా 3 తింటే కడుపు నిండిపోతుందండి. ఇంకా చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అటుకులు ఇంకా పెసరపప్పుతో ప్రిపేర్ చేసే ఈ రెసిపీ నిదానంగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. అటుకులతో ఉప్మా ప్రిపేర్ చేసి పెడితే తినడానికి ఇష్టపడని వారికి అవే అటుకుల్లో ఇలా కాస్త పెసరపప్పును కలిపి ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఇంకా సమ్మర్లో పెసరపప్పును తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్లా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.